సకల శాస్త్రాలు చదువుకున్న ఒక పండితుడు వశిష్ఠ గురుకులాన్ని నడిపేవాడు. అతని యొక్క పాండిత్యానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి పేరు ఉండేది. ఈ కారణంగా ఆయన దగ్గర అనేక మంది శిష్యులుగా చేరేవారు. వారిలో నికుంభ అనే శిష్యుడు గురువుతో సన్నిహితంగా మెలిగేవాడు. నిరంతరం గురువు వెంటే తిరుగుతూ సందేహాలని నివృత్తి చేసుకునేవాడు. ఒకరోజు గురువు తన దగ్గర ఉండే శిష్యులలో ముగ్గురిని పిలిచాడు. మొదటి శిష్యుడితో, నువ్వు ఈ రాజ్యమంతా తిరిగి నీకన్నా తెలివైన వ్యక్తిని ఒకరిని తీసుకొని రావాలి అని చెప్పాడు. రెండో శిష్యుడితో, నీకన్నా తక్కువ తెలివి ఉన్న వ్యక్తిని తీసుకురావాలి అని చెప్పాడు. మూడో శిష్యుడితో, నీకన్నా తెలివి ఎక్కువ ఉన్న ఒక వ్యక్తిని నీకన్నా తక్కువ తెలివి ఉన్న ఒక వ్యక్తిని తీసుకుని రావాలి అని చెప్పాడు. గురువు ఆజ్ఞ మేరకు ఆ ముగ్గురు శిష్యులు వెంటనే బయలుదేరి వెళ్ళారు. కొంతకాలానికి ఆ ముగ్గురు తిరిగి వచ్చారు. శిష్యులు ముగ్గురు మాత్రమే తిరిగి రావడం చూసిన నికుంభుడు గురువు దగ్గరికి వెళ్ళి, గురువర్య, ఆ ముగ్గురే తిరిగి వచ్చారు. మీ ఆజ్ఞ ప్రకారం వారితో మరో నలుగురు రావాలి కదా, ఎందుకు రాలేదో నాకు అంతుపట్టడం లేదు అన్నాడు. అప్పుడు గురువు అందుకు కారణాన్ని వారి నోటే వెంట విందువు గాని పద అని ముగ్గురు శిష్యుల దగ్గరికి వచ్చాడు. మొదటి శిష్యుడు, ఈ రాజ్యంలో అందరూ నాకన్నా తక్కువ తెలివి ఉన్నవారే కనిపించారు, అందుకే నేను ఒక్కడినే వచ్చేసాను అని చెప్పాడు. రెండో శిష్యుడు, అందరూ నాకన్నా తెలివైన వారు ఎదురుపడ్డారు, నాకన్నా తక్కువ తెలివి ఉన్నవారు ఒక్కరు కూడా ఎదురుపడలేదు అని చెప్పాడు. మూడో శిష్యుడు, అందరూ నాతో సమానమైన తెలివితేటలు కలిగి ఉన్నారు, అందుకే మీరు చెప్పిన ఇద్దరిని తీసుకురాలేకపోయానని చెప్పాడు. వారి సమాధానం విన్న నికుంభుడు ఆశ్చర్యంతో, గురువర్య, మీరు ముగ్గురు వెళ్ళింది ఒక రాజ్యానికే కదా, కానీ ముగ్గురు 3 రకాలుగా మాట్లాడుతున్నారు, కారణం వివరించండి అని గురువుని కోరాడు. అప్పుడు గురువు, ఒకరేమో తాను చాలా తెలివైన వాడినని అహంకారంతో అందరినీ పరిశీలించడంతో అతనికన్నా తెలివైన వాళ్ళు ఎవరూ కనిపించలేదు. మరొకరేమో తాను అందరికంటే తక్కువ అనే న్యూనతాభావంతో పరిశీలించడంతో అందరూ తనకన్నా తెలివైన వారిగానే కనిపించారు. ఇంకొకరికి అందరూ తనలాంటి వారే అనే దృష్టి ఉండడం వల్ల అందరూ తనలాంటి తెలివైన వారే కనిపించారు. మనం చూసే దృష్టిని బట్టి ఇతరులపైన మన అభిప్రాయాలు మారుతూ ఉంటాయి అని వివరించాడు. గురువు తనకు ఉపదేశించదలుచుకున్నది ఏమిటో నికుంభుడు గ్రహించాడు. అప్పటి నుండి నికుంభుడు ఆత్మన్యూనతను కానీ అహంకారాన్ని కానీ దరిచేరనీయకుండా ఆత్మవిశ్వాసంతో జీవించాడు. మీకు మా పోస్ట్ నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.